Hello people, good morning, good afternoon and good evening. Welcome back to our channel, The Indian Kitchen. ఈరోజు ఇండియన్ కిచెన్లో టేస్టీ సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాము. నాకు యూజువల్లీ సాంబార్ అంటే అంత ఇష్టం ఉండేది కాదు, బట్ ఎప్పుడైతే నేను చేసుకోవడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్ వచ్చి సాంబార్ అనమాట. ఫస్ట్ పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి, కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు లైట్గా ఫ్రై అయినాక మీకు కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకోండి. మీరు ఏ వెజిటేబుల్స్ తినాలనుకుంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని కొంచెం కల్లుపు వేసుకొని ఆ వెజిటేబుల్స్ని మగ్గించుకోవాలి. ఒక 10 minutes లో ఫ్లేమ్ పైన మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము. సాంబార్లో నా ఫేవరెట్ వెజిటేబుల్ వచ్చి చామదుంప అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే కొంతమందికి ఆ చామదుంప అంటే ఆ జిగురుతనానికి ఇష్టపడరు, బట్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ కొంచెం మగ్గాక ఇప్పుడు వంకాయ అండ్ టొమాటో వేసుకుంటున్నాను. ఎందుకంటే వంకాయ టొమాటో ఫాస్ట్గా మగ్గిపోతుంది కాబట్టి ఆల్రెడీ క్యారెట్ పొటాటో ఇవన్నీ ఫ్రై అయ్యాక వేసుకుంటే మంచిది. అండ్ నేను బెండకాయ కూడా ఎక్కువ తింటాను, సో బెండకాయ కూడా డైరెక్ట్గా వేసుకోకుండా బెండకాయని ఇలా లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకుంటే జిగురుగా ఉండదన్నమాట కొంచెం. సో బెండకాయని లైట్గా ఒక 20 to 30% అలా ఫ్రై చేసుకొని కడాయిలోకి వేసేసుకుందాము ఆ వెజిటేబుల్స్తో పాటు. ఇప్పుడు దీంట్లో చూడండి, ఆ వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న బెండకాయలు కూడా వేసేసుకుందాము. బెండకాయలు వేసేసుకొని కొంచెం పసుపు, రుచికి సరిపోయేంత కారం వేసుకోండి. అండ్ నేను వెజిటేబుల్స్ ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం సాంబార్ మసాలా కూడా వేసుకుంటాను టేస్ట్ కోసం. కావాలంటే లాస్ట్లో కూడా యాడ్ చేస్తాను, బట్ కారంతో పాటు కొంచెం ఆ వెజిటేబుల్స్కి కూడా ఆ ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది అని చెప్పి కొంచెం సాంబార్ మసాలా యాడ్ చేస్తున్నాను. మొత్తం వేసేసుకొని వెజిటేబుల్స్కి కలిపేసుకొని మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 2 minutes మగ్గించుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ కందిపప్పు ఉడికించి పెట్టుకున్నాను అనమాట. ఉడికించి స్మాష్ చేసి దాంట్లోనే డైరెక్ట్గా నేను చింతపండు రసం కూడా మిక్స్ చేసేసుకున్నాను. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటే చాలు, దాంట్లో నుంచి గుజ్జు తీసుకుంటే. ఈ సాంబార్ 4 to 6 members సరిపోతుంది అనమాట క్వాంటిటీ. సో దాన్ని బట్టి మీ చింతపండు తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడంత సాల్ట్ వేసేసుకొని ఒక 10 minutes లో ఫ్లేమ్ పైన బాగా ఉడికించుకుందాము. ఈలోపు అది కుక్ అయ్యేలోపు తాలింపు వేసేసుకుందాము. నేను మోస్ట్లీ పప్పుకి కానీ పప్పుచారు సాంబార్ ఏదైనా తాలింపు ఆయిల్ అండ్ గీ రెండు మిక్స్ చేసి వేసుకుంటా. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. తాలింపులోకి కొంచెం జీలకర్ర, ఆవాలు అండ్ మెంతులు, దంచుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయలు అండ్ కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. సాంబార్కి తాలింపు చాలా అంటే చాలా టేస్ట్ని అండ్ ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. సో ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయి ఇప్పుడు దించేసే ముందు పొయ్యి ఆపేసుకొని కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసేసుకొని అలా లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ పోపును కూడా సాంబార్లోకి యాడ్ చేసేసుకొని జస్ట్ ఒక 2 to 3 minutes అలా పొయ్యి మీద ఉంచేయండి. అండ్ కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇన్ కేస్ పులుపు ఏదైనా ఎక్కువైనా కూడా దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ దించేసే ముందు కొంచెం సాంబార్ పౌడర్ అండ్ కుదిరితే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అంతే, లాస్ట్లో ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని దించేసుకుంటే టేస్టీ సాంబార్ రెడీ అయిపోతుంది. మీరు కూడా నా స్టైల్ సాంబార్ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.